జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీ గురువారం మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 30వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు 4-5 రూపాల్లో శుభాలను అందుకోబోతున్నారు. ఆర్థిక పరంగా, లావాదేవీల పరంగా, కుటుంబ పరంగా, అలాగే చేయాల్సిన పనుల్లో, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో, శుభకార్య వ్యవహారాల్లో, నిరుద్యోగులకు, వ్యాపారస్తులకు, న్యాయ సంబంధమైన వ్యవహారాలకు, ఇంటర్వ్యూలకు, పాత పనులకు, మూలన పడి ఉన్న పెండింగ్ పనులకు, ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇది మంచి కాలం అవుతుంది. జాబ్స్ కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న వారికి ఈరోజు శుభం కలిగే ఛాన్స్ ఉంది. అందుకే ఇంటర్వ్యూలకు కానివ్వండి, పోటీ పరీక్షలకు కానివ్వండి, గ్రూప్ డిస్కషన్స్కి కానివ్వండి, తప్పకుండా హాజరు కావడమే మంచిది. ఏ పుటలో ఏ పాము ఉందో తెలియనట్లు ఈరోజు మీకు ఎక్కడ ఏ అవకాశం అంది వస్తుందో తెలియదు. కాబట్టి మీ వరకు వచ్చే ప్రతి ఛాన్స్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు. రోజువారీ టైం టేబుల్ ప్లాన్ వేసుకోవడానికి కూడా ఇది చక్కటి అనుకూలమైన సమయం అవుతుంది. ఇక వ్యాపారాల పరంగా క్రయ విక్రయాలకు, లావాదేవీలకు, కొనుగోళ్లకు కాలం అనుకూలంగా ఉంది. పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది. ఈరోజు మేషరాశి వారికి ఎప్పటి నుండో పెండింగ్ పడుతూ వస్తున్న పాత పనులు ఏవైనా ఉంటే అవి తిరిగి ఈ రోజున మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లడానికి, ఆస్తిపాస్తుల గొడవలు ఉంటే అర్జీ పెట్టుకోవడానికి ఇది మంచి సమయం అవుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ రోజంతా కూడా శుభప్రదంగానే సాగుతుంది. ఈ గురువారం రోజు మేషరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారికి తులసి దళాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ గురువారం రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ నెల పుణ్యప్రదమైనది. ఈ మాసంలో చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రయోజనం ఉంటుంది. ఈ మాసంలో చేసే మాఘ స్నానం వలన మాటలతో మరియు చేతలతో చేసే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచిన ప్రకారంగా దాన ధర్మాలు చేసినా కూడా విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ మాసం దానాలకు ప్రత్యేకం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మాసంలో 3 పూటలా పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి 6 మాసాల్లో పరమేశ్వరుణ్ణి పూజించినంత పుణ్యం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనాలు చేసేవారికి, మంత్రజపం చేసేవారికి, స్తోత్ర పారాయణాలు చేసేవారికి ఈ మాసం అధిక ఫలితం ఉంటుంది. ఈ గురువారం రోజు మనమంతా ఓం మంగళాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం 2 బియ్యపు పిండి దీపాలను తయారు చేసి దత్తాత్రేయ స్వామివారి ముందు పెట్టి నెయ్యి వేసి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి మరియు ఉద్యోగం ప్రగతి రెండూ కలుగుతాయి. పిల్లలకు వీలు కుదరకపోతే తల్లిదండ్రులు కూడా చేయవచ్చు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.